స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గెలవడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెంపపెట్టు లాంటి తీర్పు అని, అనైతికంగా గెలవమని తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసిందని, బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచిన వారు నిజాయితీగా ఓట్లు వేయడంతో ఈ విజయం లభించిందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గెలుపొందడంతో ఆయనతో కలిసి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ గెలుపు కేసీఆర్కు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు ఇచ్చిన కానుకగా తామంతా భావిస్తున్నామని ఆయన వెల్లడించారు. రేవంత్ రెడ్డి గతంలో ఎమ్మెల్సీగా గోల్మాల్ చేసి గెలిచిన అనుభవాన్ని తిరిగి పునరావృతం చేద్దామనుకున్నాడు. కానీ ఆయన ఎత్తులను ప్రజాప్రతినిధులు తిప్పికొట్టారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ కళను సాకారం చేసి కేసీఆర్ నాయకత్వాన ఒక దశాబ్దం గడుస్తుంది. స్వరాష్ట్ర ఏర్పాటు జరిగి పరిపాలన ఇవాళ జూన్ 2వ తేదీ రాష్ట్రం ఏర్పడినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టానికి నిలదీసినటువంటి దినం ఇది. తెలంగాణ సమాజం ఉన్నంత వరకు గుర్తుపెట్టుకునేటువంటి ఇవాళ జూన్ 2న రాష్ట్ర ప్రజానికానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉండేటువంటి వాళ్ళు, ఖండాంతరాల్లో కూడా ఉండేటువంటి తెలంగాణ సమాజానికి అంతటి కూడా రాష్ట్ర అవతరణ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా అమరులను స్మరించుకుంటూ ఈరోజు స్థానిక సంస్థల మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక ఇవాళ కౌంటింగ్ జరిగి కొద్దిసేపటి ఫలితం అధికారికంగా వివరించడం 3013 నిరంజన్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ అద్భుతమైనటువంటి మెజార్టీతో గెలవడం జరిగింది. గెలుపును సాకారం చేసినటువంటి ఓటర్లందరికీ, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైనటువంటి కౌన్సిలర్లు పెంచినా అది కిందికి అయిపోయింది, వీళ్ళు హైట్ అయ్యింది, అంతే. అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు అందిస్తున్నాం. దీనికోసం ప్రత్యేకంగా శ్రమ కూర్చినటువంటి మా గౌరవ శాసనసభ్యులు, గౌరవ మాజీ శాసనసభ్యులు, 14 నియోజకవర్గాల బాధ్యులకు అందరికీ కూడా పార్టీ తరఫున ధన్యవాదాలు అర్పిస్తూ ఈ విజయాన్ని అమరులకు అంకితం ఇస్తున్నాం. ఇవాళ సుదినం, అంతకు మించినటువంటి పవిత్రత మరొకటి లేదు. అదేవిధంగా గెలిచినటువంటి ఎమ్మెల్సీ శ్రీ నవీన్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా వారికి మేము అందరం కూడా సామూహికంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇది అపురూపమైనటువంటి కానుక, ఎల్లప్పటికీ గుర్తుండేటువంటి కానుక. రాష్ట్రం ఏర్పడిన నాడు మేము మా అధినేతకు ఉమ్మడి పాలమూరు జిల్లాకి వెళ్ళి ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి కానుక ఇది. 2009లో కూడా ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతికూలంగా ఫలితాలు వచ్చినా పాలమూరు జిల్లా ప్రజలు కేసీఆర్ రూపంలో ఢిల్లీకి ఒక కానుకగా ఇచ్చి పంపిస్తేనే కేసీఆర్ తెలంగాణను తీసుకొని మళ్ళీ వెనక్కి వచ్చిన తెలంగాణ ఢిల్లీకి వెళ్ళి. ఇవాళ నవీన్ కుమార్ రెడ్డి గెలుపు కూడా ఎమ్మెల్సీగా, ఇది కేవలం ఎమ్మెల్సీ గెలుపు మాత్రమే కాదు, ఇప్పుడున్న పరిస్థితులలో ఇది తప్పకుండా ఒక కొత్త బాటకు దారి తీస్తుందని చెప్పి మేము అందరం కూడా విశ్వసిస్తున్నాం. ఈ ఫలితం మాకు ముందే తెలుసు. ఎందుకంటే ఈ ఎన్నిక పార్టీల పరంగా ఎన్నికైనటువంటి ఓటర్లే ఓట్లేసేది. ఒరిజినల్గా మాకు ఉండేటువంటి ఓట్లు సుమారు 1000 దాకా, 1437లో 1000 దాకా ఉన్నాయి. దురదృష్టవశాత్తు మధ్యలో గతించినటువంటి కొద్దిమంది మినాయిస్తే సుమారు ఒక 150 నుంచి 200 మంది దాకా పార్టీలు మారిన వారు ఉన్నారు ఎన్నికల కంటే ముందు. అప్పటికీ కూడా స్పష్టమైన మెజార్టీ బీఆర్ఎస్కే ఉంది, లెక్కలు కూడా ఉన్నాయి. కానీ మనం ఒకసారి ఆలోచిస్తే 2 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఇదే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు దామోదర్ రెడ్డి గారు, కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఆనాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి నామినేషన్ వేస్తే స్పష్టమైన మెజార్టీ ఉంది కాబట్టి మేము పోటీ కూడా చేయమని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీ పోటీ కూడా చేయలే. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఈ ఎన్నిక వస్తే మరి గతంలో తాను మెజార్టీ లేకుండా గోల్మాల్ చేసి ఎమ్మెల్సీగా గెలిచిన అనుభవాన్ని ఇవాళ ముఖ్యమంత్రిగా నేను అమలు చేయలేనా అనుకున్నాడేమో. అతి విశ్వాసం కొద్దీ నైతికత లేకుండా కాంగ్రెస్ పార్టీ పోటీకి పెట్టింది, పెట్టకూడదు, సంఖ్య లేదు వాళ్ళకి. ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఎన్నుకునేటువంటిది స్పష్టంగా బీఆర్ఎస్ వాళ్ళ మెజార్టీ క్లియర్గా ఉందని తెలిసి కూడా ఎన్నికకు పెట్టడమే కాదు, సుమారు 200 ఓట్ల మెజార్టీతో గెలుస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రకటించినారు. సరే, వాళ్ళ విశ్వాసం వాళ్ళది. కానీ వాళ్ళకు ఓటర్లు అనేటువంటి వాళ్ళు
తమ పార్టీ వాళ్ళంత మంది లేనప్పుడు పోటీకి పెట్టడమే అనైతికత. అటువంటి అనైతికతను ఇవాళ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నిర్ద్వందంగా ఖండించినారు, తిరస్కరించినారు. అనైతిక చర్యలకు పాల్పడితే తప్పకుండా ఫలితం ఎట్లుంటుందో ఇవాళ రుచి చూపించింది. సొంత జిల్లా నేను పాలమూరు బిడ్డనని ప్రతిసారి ప్రగల్భాలు చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారికి ఇది చేదు కానుకగా తీసుకొని ఇక నుంచి అయినా ప్రవర్తన మార్చుకొని, భాష మార్చుకొని గౌరవంగా, పద్ధతిగా రాజకీయ పక్షాలను చూస్తే మంచిదని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. ఇది తప్పకుండా సంఖ్యాపరంగా ఎవరు ఎంతున్నారని కాదు, ఎవరిని ఏ మోతాదులో ఎట్లా గౌరవిస్తున్నాం అనేది ప్రజాస్వామ్యంలో అందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. ఒక్కోసారి ఓ పార్టీకి మెజార్టీ రావచ్చు, ఒక్కోసారి ఓ పార్టీకి మెజార్టీ తగ్గిపోవచ్చు. అంత మాత్రం చేత కించపరిచేటువంటి విధంగా రాజకీయ పార్టీలను కానీ, అధినేతలను కానీ, నాయకుల్ని కానీ కక్ష కట్టేటువంటి ధోరణిలో ప్రవర్తించడం, మాట్లాడడం అది కుసంస్కారం. దేశంలో చాలా అనుభవాలు ఉన్నాయి. తమిళనాడు లాంటి రాష్ట్రంలో ఒక సీటు కూడా లేకుండా పోయినటువంటి జయలలిత గారి పార్టీ మళ్ళీ ఎన్నికలలో విజయదుందుకు మోగించి మొత్తానికి మొత్తం గెలిచింది. అట్లా డిఎంకే కానీ, ఏఐడిఎంకే కానీ ఒక్కొక్క స్థానం లేకుండా కూడా మళ్ళీ వాళ్ళు రాజ్యాధికారానికి వచ్చినారు. కాంగ్రెస్ పార్టీకి మొన్నటి పోయిన శాసనసభలో 6గురే ఉన్నారు, కానీ ఇలా వాళ్ళు 64 మందితో గెలిచి అధికారంలో ఉన్నారు. 39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండంగా కూడా, అంత బలమైన ప్రతిపక్షం ఉండంగా కూడా తూలనాడుతూ మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి సర్కారుకు కానీ, వాళ్ళ పార్టీకి కానీ ఇదొక చెంపపెట్టు. మేమేమి మితిమీరి మేమేమి దుర్భాషలు ఆడం, అహంకారానికి పోము, గౌరవంగానే ఉంటాం, గౌరవాన్నే ఆశిస్తాం, పద్ధతులు పాటించాలి ప్రజాస్వామ్యంలో అని చెప్పి ఈ ఎన్నికల ఫలితాల సందర్భంగా మనోగతం వెల్లడించినటువంటి వాళ్ళందరికీ మరోసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు అర్పిస్తూ జై తెలంగాణ, జోహార్లు తెలంగాణ మరవీరులకు.